వాళ్ళ రంగు రూపు ఎట్లా ఉండని ఆ పేగు బంధం మనం పెంచుకున్నామంటే ఆ బంధాలు ఉండాలంటే అమ్మ బాగున్నావా నాన్న బాగున్నావా పలకరింపుతోటి పులకరించిపోతారు. ఇది ఏడ్చినటువంటి వ్యవసాయం ఇంట్లో అమ్మ నాన్నలు ఏడ్చిన ఇల్లు వాళ్ళ ఆశీర్వాదం లేకపోతే ఇల్లు పాల పొంగలం ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ సంఘం ఇంకా బలోపేతం కావాలి. నేను 4 ముచ్చట్లు చెప్తా. తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి, పూజించాలి, ఉదయం వేస్తేనే ఆదాభివందనం చేయాలి. మరి వాళ్ళు ఎటువైనా తన పిల్లల కోసం వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అయ్యో కొడుకు రాలే బిడ్డ రాలి అనే యొక్క సంక్షేమాన్ని అంటే ఇంటికలో ప్రాణంత వరకు అంటే ఊపిరి వాళ్ళే చాకిరి వాళ్ళే. మరి వాళ్ళని మనుషులను మనం గాయపరచకుండా రాబోయే తరంలో పూట మీరందరూ పిల్లలకు అన్ని విధాలు నేర్పండి. ఆ బిడ్డలు ఎట్లా ప్రతిజ్ఞ చేయాలి, మేము సైతం నాన్న మాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత ఉంటాం, మీ కడుపున పుట్టినందుకు మేము ఎంతో సంతోషపడతాం, బిడ్డలమైన మేము మా జీవితాంతం కంటికి రెప్పలా మేము కాపాడుతాం, జీవితాంతం పోషిస్తాం. ఎవరో మాకు చెప్పవలసిన లేదు. నిజంగా చెప్పాలంటే కన్న తల్లిదండ్రులే దేవుళ్ళు. ఆ దేవుళ్ళు లేకపోతే అంటే కనబడిన దేవుళ్ళను మనం మనసారెండుగా మనము పూజిస్తున్నాం, మొక్కుతున్నాం, అలా తప్పు లేదు. ఈ కనిపించిన దేవుళ్ళను మనం కష్టపెట్టద్దు, కన్నీళ్ళు తీర్చద్దు. కాబట్టి వీటి అవసరాల కోసం మనం ప్రతి వాళ్ళం ఒకటి అయ్యి మన పిల్లలకు తప్పు చేసినప్పుడు మందలించడం మన హక్కు. మనం కౌన్సిలింగ్ పెట్టాలి, మరి ఏదైనా సంస్కారంలో ఉండాలి, వాళ్ళను సరైన మార్గంలో పెట్టాలి. మరి వాళ్ళు ఎదిగినప్పుడే మన జన్మ ధన్యమవుతుంది. లేకుంటే బాధపడుకుంటుంటే మన బీపీలు షుగర్లు ఇంకా పెరుగుతుంటాయి. కాబట్టి మనం ఎంత సంపాదించడం కాదు, మన ఇల్లే స్వర్గసీమ. మన ఇంట్లో మనంతా చక్కగా ఉంటే, మంచిగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే, ఆనందంగా ఉంటే చాలా మంచిది. ఈ టైంలో మీరంతా ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంతో ఆనందంతో ఐశ్వర్యం. కాబట్టి ఈ కార్యక్రమంలో